హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాంజీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఆలూ కుర్మా అనమాట. దానికోసం ముందుగా పావు కేజీ ఆలూస్ని ఉడికించుకొని అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా రెడీగా పెట్టుకోండి. అలాగే ఒక 2 పెద్ద సైజ్ టమాటోస్ని కట్ చేసి మిక్సీలో వేసి కొద్దిగా పెరుగు యాడ్ చేసి మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. అందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఈ ఆలూ కుర్మా అనేది మనకి మంచి టేస్ట్తో మసాలా కర్రీతో ఉంటుందన్నమాట. ఇది మనం బగారా రైస్ కాంబినేషన్లో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఒక 2 బగారా ఆకులని ఆయిల్లో వేసి జీలకర్ర, ఆవాలు వేయండి. కావాలి అనుకున్న వాళ్ళు ఇందులో బగారా సామాన్ కూడా వేసుకోవచ్చు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. బట్ ఎక్కువ స్పైస్ తినలేని వాళ్ళు అవసరం లేదనమాట. నేనైతే స్కిప్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. సో అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. అవి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యి కొంచెం వేగిన తర్వాత మనం అందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి పచ్చిగా ఉంటే ఫ్లేవర్స్ అనేవి బాగోవు. సో మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులోకి చిన్న టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేయండి. లేదంటే మనం రెడీగా పెట్టుకున్నదైనా సరే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సేమ్ మనకి కర్రీ టేస్ట్ అనేది నాన్ వెజ్ కర్రీ టేస్ట్లో అలాగే మంచి మసాలా కర్రీగా సూపర్గా ఉంటుంది. సో ఇవంతా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో, పెరుగు ఉంటుంది కదా, అదిన్ని యాడ్ చేసుకోండి. సో బాగా కలిపేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అంటే జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికితే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. సో క్యాప్ పెట్టేసి మీరు ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్గా ఉడుకుతూ ఉంది. సో అప్పుడు కలిపేసుకొని మళ్ళీ ఇందులోకి మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. సో ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. సో ఇవి 3 మాత్రమే యాడ్ చేస్తున్నాను నేను. ధనియాల పొడి మసాలా యాడ్ చేయట్లేదు. సో అవి మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మాత్రం ఓన్లీ కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు కూడా ఈ మసాలాలన్నీ మసాలా అంటే మసాలా కాదండి, కారం, ఉప్పు, పసుపు మనం వేసిన పేస్ట్కి బాగా పట్టాలి అంటే మీరు వీటిని కూడా క్యాప్ పెట్టి ఒక 3 మినిట్స్ అలా కుక్ చేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో వెంటనే వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదనమాట. సో మనం నిదానంగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డ ముక్కలు అనేవి విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీరు ఇట్లా ప్యాన్ని పైకి ఎగరేసినా కానీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అలా అయినా చేసుకోవచ్చు. సో ఇలా నిదానంగా కలిపేసుకుంటే ముక్కలకి మొత్తం కూడా ఉప్పు, కారం, పసుపు అనేది మంచిగా పట్టుకుంటుంది. ఈ టైంలో మీరు ఒక క్యాప్ పెట్టేసి ఒక 1-2 మినిట్స్ కుక్ చేయండి. ఎందుకంటే ముక్కలకి మంచిగా అవి పట్టాలి కదా. సో అందుకోసం అని చెప్పి ఆ తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. సో నేనైతే 1 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. గ్రేవీ మాత్రం మనకి మరీ పల్చగా ఉంటే బాగోదు. కుర్మా కాబట్టి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. సో కొద్దిగా ఒక 1 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ చిక్కగా వచ్చేస్తుంది. సో అలా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసుకొని మొత్తం కర్రీ అంతా బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసి ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేయండి. సో 5 మినిట్స్ కుక్ అయింది అంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ టైంలో మీరు చెక్ చేసినట్టయితే మంచిగా కర్రీ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలిపేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చిందో. మనం వాటర్ యాడ్ చేసినప్పుడు చాలా పల్చగా ఉండే కదా, ఇప్పుడు చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిందో. సో అలా ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే మంచి కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. సో 5 మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ధనియాల పొడి అండ్ మసాలా యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఆలూ కుర్మా అయితే చేసేసుకోవచ్చండి. ఈ కర్రీ అనేది మనకి బగారా రైస్లోకి మంచి టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి రిలేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫాస్టింగ్ అయినా, మనం ఫాస్టింగ్ అయినా, లేదంటే నాన్ వెజ్ అవైలబుల్గా లేకపోయినా బగారా రైస్ చేసి ఇలా మీరు ఆలూ కర్రీ చేసి పెట్టారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఉంటారు. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి
అందరూ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి. మన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అసలు సబ్స్క్రిప్షన్ అనేది ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ యూ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ like videos. Thank you so much for watching.